మావోయిస్ట్ పార్టీ ఒక కీలక లెటర్ బయటికి తీసుకొచ్చారు. ఇవాళ 17 తారీఖు డిసెంబర్ 17 ఈరోజే వెలువడింది. వాళ్ళు ఈరోజే రాసిరు, ఈరోజే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మావోయిస్ట్ పార్టీ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు, అతనితో పాటు 16 మంది సిర్పూర్ యు మండలంలో అరెస్ట్ అయినరు. వారిని అరెస్ట్ చేసి హైదరాబాదు డీజీపీ కార్యాలయానికి తరలించరు అనేటువంటిది నిన్న సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లు కొట్టింది వార్త. దానికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ ఒక కీలక లెటరు రిలీజ్ చేసింది. ఏం జరుగుతుంది? మావోయిస్ట్ పార్టీ నేత, అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీసుల అదుపులో ఉన్నాడా, మరి ఏంటి అనే విషయం మీద మనం ఒక్కసారి క్లారిటీ తీసుకునే ముందు నిన్న ఏం వార్త చక్కెర కొట్టిందో ఒకసారి చదువుదాం. మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ అంటూ పోలీసులకు పట్టబడ్డ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ బడే దామోదర్ అలియాస్ జగన్ అంటూ ఒక వార్త నిన్న బయటకు వచ్చింది. సిర్పూర్ యు మండల పరిధిలోని 16 మంది పోలీసుల అదుపులోకి తీసుకున్నట్ట. దాంట్లో మహిళలు పట్టుబడ్డ వారిలో ఈ బడే చొక్కారావు ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు ఉన్నారట, 7 పురుషులు ఉన్నారు. మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తీసుకుపోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టినాయి. బడే చొక్కారావుపై ఛత్తీస్గఢ్లో 50 లక్షల రివార్డు ఉంటే తెలంగాణలో 20 లక్షల రివార్డు ఉందట. మొత్తం మీద ఈ అరెస్ట్ని పోలీసులు ఇంతవరకు ధృవీకరించలేదు, స్పష్టమైన వైఖరి చెప్పడం లేదు. బడే చొక్కారావు ఉన్నాడా లేదా అనేటువంటిది. ఒకవైపు పౌర హక్కుల నేతల సంఘం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బడే చొక్కారావు పోలీసుల అదుపులో ఉన్నాడు, అతన్ని ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉంది, వెంటనే కోర్టులో హాజరుపరచాలి లేదా అరెస్ట్ని చూపాలి అని ఇక్కడ పౌర హక్కుల సంఘం నేతలు చెప్తున్నారు. మరి దానికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ ఈరోజు ఒక లెటర్ని రిలీజ్ చేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్కన మీకు ఆ లెటర్ కూడా ప్లే అవుతుంటుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, పత్రికా ప్రకటన 17/12/2025 అంటే సరిగ్గా ఈరోజే లెటర్ రిలీజ్ చేసింది, ఈరోజే మీడియాకి అందింది. దీంట్లో ఏ అంశం స్పష్టంగా వాళ్ళు చెప్పారంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ యు మండలంలోని కకర్బుడ్డి బాబ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న మావోయిస్టుల అరెస్టులను ఖండించండి అంటూ హెడ్డింగ్ పెట్టి రాసిర్రు. ఇక్కడ తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావరణానికి, ప్రజల అవిష్టానానికి ఈ అరెస్టులు ఎదురుదెబ్బ అంటూ 2వ హెడ్డింగ్ పెట్టిర్రు. ఫాసిస్టు బీజేపీ రూపొందించిన ఖగారు యుద్ధానికి మద్దతు ఇవ్వొద్దని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీ ఆపరేషన్ ఖగారును చేపట్టింది కాబట్టి బీజేపీ చేపడుతున్నటువంటి ఆ ఫాసిస్టు యుద్ధమైనటువంటి ఖగారుకు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వొద్దు అని మావోయిస్టు తన లేఖలో పేర్కొంది. అట్లాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు, సంఘాలు తెలంగాణలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు నుండి కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని కొనసాగేందుకు వీలుగా ఆందోళనలు చేపట్టండి అని చెప్పేసి మావోయిస్టు పార్టీ ప్రజా సంఘాలకు, వామపక్ష పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిస్తుంది. అయితే గతంలోనే సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలతో పాటు ప్రజల సంఘాల హక్కుల నేతలు పెద్ద ఎత్తున ఆపరేషన్ ఖగార్ ఆపాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిర్రు. ప్రత్యక్ష ఆందోళనలు చేసిర్రు, పరోక్ష ఆందోళనలు చేసిర్రు. ఇక్కడ లెటర్లో పూర్తి వివరాల్లోకి వెళ్తే, ప్రియమైన ప్రజలారా అంటూ వాళ్ళు వార్త స్టార్ట్ చేసిర్రు. ఆసిఫాబాద్ జిల్లాలో కొద్ది రోజుల నుండి మావోయిస్టు పార్టీ కార్యకర్తలను పట్టుకునేందుకు అక్కడి జిల్లా పోలీసు అధికారులు ఆదేశాల మేరకు సిర్పూర్ యు మండలంలోని కకర్బుడ్డి బాబ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా అంటే ఆయుధాలు లేకుండా ఉన్న మా సహచర మావోయిస్టులను 16 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఇందులో 2 గ్రామస్తులు కూడా ఉన్నారట. అంటే 14 మంది మావోయిస్టులు మాత్రమే ఉన్నారు, 2 గ్రామస్తులు ఉన్నారట. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించేందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఈ అరెస్టులను ఖండిస్తున్నాం. అరెస్టు అయిన వారిని వెంటనే కోర్టులకు హాజరుపరచాలని కోరుతున్నాం. ఇటువంటి చర్యలను అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఖండించాలని, తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు వీలుగా ఉద్యమించాలని పిలుపునిస్తున్నాం. కేంద్రంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫాసిస్టు పార్టీ కేవలం
కొద్దిమంది కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మరియు దేశంలో మనువాది కుల వ్యవస్థతో కూడిన సామాజిక నిర్మించేందుకు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగిస్తుంది. దానిలో భాగంగానే మావోయిస్టు ముక్తు దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను భావజాలను లేకుండా చేయడం, ప్రతిపక్ష ముక్తు లక్ష్యంతో కగారు యుద్ధాన్ని అమలు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీలు దేశంలో మనువాది కుల వ్యవస్థతో కూడిన సామాజిక వ్యవస్థను నిర్మూలించేందుకు రూపొందించుకున్న విధానాలను కొనసాగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామంటూ ఒక వార్త. ఇంకొక పేరాగ్రాఫ్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ చునావ్ ఏక్ పార్టీ నినాదాలతో దేశంలోని అన్ని పార్టీలను నిర్మూలన చేసే పథకంతో ముందుకు పోతుంది. ఎలక్షన్ కమిషన్, కోర్టులు, సిబిఐ, ఎన్ఐఏ ఇతర మరియు రాజ్యాంగ వ్యవస్థలను తన కంట్రోల్లో పెట్టుకొని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాదర వేసింది బీజేపీ ప్రభుత్వం అంటూ వాళ్ళు రాసిర్రు. దానికి బీహార్ ఎన్నికలే తాజా ఉదాహరణ. కాబట్టి నేడు ఆర్ఎస్ఎస్ బీజేపీలు దేశంలో అత్యంత ప్రమాదకరమైన శక్తులుగా నిరూపితమయ్యాయి. వారు కొనసాగిస్తున్న ఆర్థిక పాలసీలు కార్పొరేట్ల ప్రయోజనాలకు మాత్రమే. వారు తెస్తున్న పాలసీలు, చట్టాలు దేశంలోని ప్రజలకు, పార్టీలకు, సంఘాలకు, అన్ని వర్గాలకు ప్రమాదకరమే. కాబట్టి అందరూ ఏకమై ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నాం అంటూ ఈ లెటర్ని ముగించి విప్లవాభినందనాలతో జగన్ అధికార ప్రతినిధి అని రాశారు. మొత్తం మీద దీంట్లో ఒక క్లారిటీ లేదు. మరి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఈ 16 మందిలో సిర్పూర్ యు మండలంలో అరెస్ట్ అయిన వారిలో బడే చొక్కారావు ఉన్నాడా లేదా? గతంలో మావోయిస్ట్ పార్టీ లెటర్ రాస్తే అధికార ప్రతినిధి జగన్ పేరుతో వచ్చే లెటర్లన్నీ బడే చొక్కారావు దామోదరే రాస్తుండు. మరి ఈ లెటర్ను రిలీజ్ చేసింది దామోదరే రిలీజ్ చేసిండా, బడే చొక్కారావే రిలీజ్ చేసిండా, లేదా ఆ జగన్ పేరుతో మావోయిస్టులు రిలీజ్ చేసిరా? ఏదేమైనా బడే చొక్కారావు పోలీసుల అదుపులో ఉండా లేదా మావోయిస్టులలోనే ఉన్నాడా అనేటువంటిది తేలాల్సిన అంశం. అయితే మావోయిస్ట్ పార్టీ ఒక కీలక లెటర్ బయటికి తీసుకొచ్చారు. ఇవాళ 17 తారీఖు డిసెంబర్ 17 ఈరోజే వెలువడింది. వాళ్ళు ఈరోజే రాసిరు, ఈరోజే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.